బెల్లం పాకంలో ఇలాచీ పొడి వేస్తున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేయొచ్చు. దాదాపుగా ఉడికిపోయింది మొత్తం. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దీంట్లో వేసుకుందాం. కొంచెం వేడి తగ్గిన తర్వాత బెల్లం పాకం వేసి కలిపితే బాగుంటుంది. చూడండి, అన్నీ ఇలా కలుపుకోవాలి. ఈ మాత్రం లూజ్గా ఉంటేనే కొంచెం సేపటికి గట్టిగా అయిపోతుంది. కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి. మరి మన కొత్త బియ్యంతో పాయసం రెడీ అయిపోయిందండి. భోగి రోజు తప్పకుండా కొత్త బియ్యంతో పాయసం చేసుకోండి. ఈ టేస్ట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వెంటనే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి.